పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది అని మనం చదివాం. ఇక్కడ ఒక ధర్మ సందేహం వచ్చిందండి. దేవుడు ప్రేమించాడు కాబట్టి యాకోబు మంచిగా ఉన్నాడా? దేవుడు ద్వేషించాడు కాబట్టి ఏశావు చెడిపోయాడా? ఎందుకంటే పిల్లలు ఇంకా పుట్టి వాళ్ళు మేలు కీడు రెండు చేయకముందే కడుపులో గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే దేవుడు తన తీర్పును ప్రకటించేశాడు. నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అన్నాడు. అప్పుడు మరి ఇప్పుడు దేవుడు ప్రేమించిన దాన్ని బట్టి ఒకడు మంచోడు అవుతున్నాడా? ద్వేషించిన దాన్ని బట్టి ఒకడు చెడ్డోడు అవుతున్నాడా? లేకపోతే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ బుద్ధి, వాళ్ళ హృదయ స్థితి ఏ విధంగా మార్పు చెందిద్దో దేవుడు ఎరిగిన వాడై ముందే అలా తీర్పు ప్రకటించాడా అనేది ఒక ధర్మ సందేహం. రెండవది, అందరికీ శరీరాలు ఇచ్చింది దేవుడే, ఆత్మలు ఇచ్చింది దేవుడే, ప్రాణం ఇచ్చింది దేవుడే, హృదయాన్ని ఇచ్చింది దేవుడే. మరి హేబెలు హృదయం ఎందుకు అంత మంచిగా ఉంది? కయ్యను హృదయం ఎందుకు దేవునికి ఇష్టం కాకపోయింది? మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరి హృదయాలను దేవుడే కదా నిర్మించాడు, అందరి ప్రాణాత్మ శరీరములను దేవుడే కదా నిర్మించాడు. అందరినీ దేవుడే నిర్మించినప్పుడు కొంతమంది మనస్తత్వం ఒక రకంగాను, కొంతమంది మనస్తత్వం ఇంకో రకంగాను ఎందుకు ఉంటుంది? అందరికీ అవే కాళ్ళు, అవే చేతులు, అదే ముక్కు, అదే కళ్ళు, అదే నోరు, అదే పళ్ళు, అదే ఒళ్ళు. అందరి శరీర నిర్మాణం అంతా ఒకటే, అంతర్గత అవయవ నిర్మాణం ఒకటే, ప్రాణాత్మ దేహముల నిర్మాణం ఒకటే. అందులో వ్యత్యాసం లేదు. అందులో వ్యత్యాసం లేనప్పుడు మరి హృదయాల్లో ఎందుకు వ్యత్యాసం వస్తుంది? ఆలోచన విధానంలో ఎందుకు తేడా వస్తుంది? అందరి ఆలోచనలు ఒకే విధంగా ఎందుకు లేవు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దేవుడు పసికందులుగా గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే ఒకరిని ద్వేషించడం, ఒకరిని ప్రేమించడం ఏంటి? వాడు భూమి మీద పుట్టి పెరిగి పెద్దయి వాడి బుద్ధి, వాడి రంగేదో బయటపడితే అప్పుడు వాడిని ద్వేషించటమో ప్రేమించటమో నువ్వు చేస్తే బాగుంటుంది. ఇట్లా పసికందులుగా గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే నువ్వు ద్వేషించటం ప్రేమించడం వెనక ఉద్దేశం ఏంటి? ఆయన అందరినీ నువ్వే నిర్మించావు కదా, ఒక్కొక్కటి బుద్ధి ఒక్కో రకంగా ఎందుకు ఉంది? అందరి హృదయాలు అందరి శరీరాల్లాగా ఒకే విధంగా ఎందుకు లేవు? ఎందుకు రకరకాల వ్యక్తిత్వాలు వచ్చినాయి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. మనమే కాదు, మీరు విశ్వాసులుగా మీరే కాదు, దైవజనులుగా ఉన్నాళ్ళు ఎవరైనా సరే దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని చేత ప్రేమింపబడగోరేవాళ్ళు, దేవుని చేత ప్రేమించబడాలి అని ఆపేక్షించేవాళ్ళు. సార్వత్రికంగా దేవుడు మనుషుల్ని ప్రేమించడం వేరు, వ్యక్తిగతంగా ప్రేమించడం వేరు. సిలువ సార్వత్రికం. సిలువలో దక్కిన ప్రేమ సర్వమానవాళికి సమానంగా లభించింది. అర్థం చేసుకోండి. సిలువ సార్వత్రికం అన్నానంటే అర్థం ఏంటో తెలుసా? సిలువలో ప్రాణం పెట్టినప్పుడు అది అందరినీ ప్రేమించి అందరి కోసం పెట్టేశాడు ప్రాణం. అయితే సిలువలో చూపిన ప్రేమ ప్రతి మానవుడికి ఒకే విధంగా ఉన్నా, సిలువను దాని విలువను తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళ విషయంలో కొంచెం ఆయన ప్రేమించే డోస్ పెంచుతాడు. సహజంగా అందరికీ కలిపి చూపించే ప్రేమ వేరు. ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే నలుగురిని తానే కన్నాడు కాబట్టి అందరినీ కలిపి ప్రేమిస్తాడు సహజంగా. చిన్నోడన్నా ఇష్టమే, పెద్దోడన్నా ఇష్టమే, అమ్మాయి వాళ్ళు ఇద్దరన్నా ఇష్టమే. అయితే ఈ నలుగురిలో బాగా సమీపంగా ఉండి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి మాట వినేటువంటి బిడ్డను స్పెషల్గా ప్రేమిస్తారు. మిగిలిన అందరినీ ప్రేమిస్తారు, కానీ ఈ మాట వినే బిడ్డని ఇంకొంచెం స్పెషల్గా ప్రేమిస్తారు. వాళ్ళ మీద ప్రత్యేక మక్కువ చూపుతారు. అందరికేమో బాధ్యతలు నెరవేరుస్తారు, కానీ కొంచెం తన పట్ల విధేయత చూపి తన అడుగుజాడల్లో నడుస్తూ తన ఇష్టాలను నెరవేర్చేటువంటి బిడ్డ, కొడుకు కానీ కూతురు కానీ, వారి పట్ల తండ్రి ప్రత్యేకమైన ప్రేమ నిలుపుతాడు, శ్రద్ధ నిలుపుతాడు, ఒక డోస్ పెంచుతాడు అన్నమాట.
దీన్ని మీరు ఎరుగుదురు కదా. రైట్. సిలువలో అందరికీ సమష్టిగా సమాన ప్రేమ అనుగ్రహించబడింది. కానీ కొంచెం ఆయనను సరిగా తెలుసుకొని ఆయన కొంచెం బాగా దగ్గరైన వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఆయన ప్రేమ దక్కే అవకాశం ఉంది. దీన్ని మనం ఫస్ట్ గుర్తించాలి. ఇది కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ధ్యానాంశం, మనం చదివిన ఈ అంశం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవుడు మనుషుల శరీరాలను, ప్రాణ, ఆత్మ, దేహాలను చేశాడన్నది నిజమే. హృదయాలను నిర్మించాడన్నది కూడా నిజమే. అందులోని ఆలోచన విషయంలోకి వచ్చేటప్పటికి దేవుడు మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే దేవుడు తనంతట తాను స్వయంగా నిర్ణయాధికారం కలిగి ఉన్నట్టే మనిషికి ఒక సొంత ప్రాణాత్మ దేహమునిచ్చి, దానిలో ఒక హృదయం నుంచి, ఒక మనస్సు నుంచి, ఒక ఆలోచన ప్రపంచం నుంచి తనంతట తాను స్వీయంగా కొన్ని నిర్ణయాలు చేయొచ్చు, కొన్ని రద్దు చేయొచ్చు, కొన్ని చేయాలనుకోవచ్చు, కొన్ని మానుకోవాలనుకోవచ్చు. అలా ఏదైనా తను ఒక నిర్ణయం తీసుకోవడానికి కంప్లీట్గా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆదాం హవ్వల ఇద్దరికి కయ్యను హేబెలు పుట్టారు. ఇద్దరి హృదయం ఒకే రకంగా ఉందా? మీరు చెప్పండి, స్పందించండి. ఇద్దరి హృదయం ఒకే రకంగా ఉందా? లేదు. కయ్యనేమో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించాడు, నరహంతకుడు అయ్యాడు. మొట్టమొదటి నరహంతకుడు ఎవరు అంటే కయ్యనే, అవునా? రెండవది, ఆ కయ్యను అలా ఎందుకున్నాడు? హేబేలు మంచివాడు, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదట వచ్చినవాడు హేబేలే. హెబ్రీ పత్రిక 11 మీరు చూడగలిగితే అందులో హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించాడు అనే ప్రస్తావన తీసుకొస్తాడు. చూస్తే ఒకసారి మీకు రెఫరెన్స్ కనపడుద్ది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట నీతిమంతుడుగా గుర్తించబడినటువంటి వ్యక్తి హేబెలే. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవుడు నీతిమంతుడు అని పిలిచినవాడు హేబెలే. అలాగే మొట్టమొదటి నరహంతకుడు కయ్యను. ఇప్పుడు ఇద్దరిని దేవుడే నిర్మించాడు, ఇద్దరిని దేవుడే దయతో హవ్వకు అనుగ్రహించాడు. కయ్యనును కన్నప్పుడు హవ్వ ఏమంది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అందామె. హేబేల్ను కన్నప్పుడు కూడా అలానే సంతోషించింది. అంటే ఇద్దరిని దేవుడే అనుగ్రహించాడు. కానీ ఇద్దరి మనసులో ఒకే విధంగా ఉండేటట్టు దేవుడు చేయొచ్చు కదా. కయ్యను మనసు అలా ఎందుకు, హేబేల్ మనసు ఇలా ఎందుకు అనే ప్రశ్న మనకు వచ్చింది. అందరి మనసు ఒకే విధంగా ఉండేటట్టు చేయటానికి అందరినీ దేవుడు మరమనుషులాగా, రోబోల్లాగా చేయలే. అందరి ఆలోచనలను దేవుడే తన అదుపులో పెట్టుకుంటే మనుషులు ఇక స్వతంత్రులు కారు, బొమ్మలైపోతారు. మళ్ళీ ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరి మనసులను, అందరి హృదయాలోచనలను దేవుడు తన అదుపులో పెట్టుకుంటే అందరూ స్వేచ్ఛాజీవులు కారు, మరమనుషులు రోబోలు అవుతారు. రోబోలేంటి? వాటికంటూ ఒక సొంత ఆకృతి ఉన్నప్పటికీ వాటి ఇష్టం చొప్పున అవి నడిపించబడటానికి లేదు. మనం డిజైన్ చేసిన దాని ప్రకారం అవి నడుస్తాయి, అవి వ్యవహరిస్తాయి. అవసరమైతే వాటిని నడిపించవచ్చు లేదా ఆపేసేయచ్చు. వాటికంటూ స్వయం నిర్ణయాధికారం లేదు. ఎందుకంటే మనం కల్పించిన బొమ్మలు, సిస్టమ్ మనమే డిజైన్ చేసాం, మనం చెప్పిన పరిధిలోనే అవి నడుస్తాయి. ఓకే. కానీ మనల్ని దేవుడు చేసినప్పుడు అలా రోబోల్లాగా, మరమనుషుల్లాగా దేవుడు చేయలే. మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని, హృదయాన్ని, మనస్సును అనుగ్రహించి, మనకంటూ ఒక ఆలోచన ప్రపంచాన్ని ఇచ్చి, అందులో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చి, మనం అనుకున్నది చేయొచ్చు, కాదనుకుంటే మానొచ్చు, మనకిష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. అలాంటి స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ ఫస్ట్ దేవుడు తాను కలిగి ఉన్నాడు. తన వంటి విధంగా మనుషుల్ని చేసి వాళ్లకు తన ప్రేమ చూపి, వాళ్ళ ప్రేమను కూడా గైకొని, వాళ్లతో తాను, తనతో వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉండాలనేది దేవుని హృదయాభిలాష. అందుకని దేవుడు మనుషులకు స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. స్వయం నిర్ణయాధికారం అంటే సొంతంగా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఈరోజు ఇప్పుడు దేవుని మందిరానికి మీరు వచ్చారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా? లేదు. మీ మనసుకు అనిపించింది, ఇంటికాడు ఉండి ఏం చేస్తాను, ఈరోజు బుధవారం సన్నిధిలో
వాక్యం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, పోయి అందులో కూర్చోవచ్చు, మందిరంలో కూర్చోవచ్చు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో. ఇంటికాడ ఉంటే చెత్త ఆలోచనలో, చెత్త వ్యవహారం, ఖాళీ దొరికింది ఎందుకు ఉండాలి అని మీరు తప్పనగా పరిగెత్తారు. అలాగే జూమ్లోకి వచ్చిన వాళ్ళు, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సమయం ఖాళీగా ఎందుకు పోనీయాలి, నాకు వెసులుబాటు ఉంది కదా, నేను చక్కగా దేవుని మాటలు వింటాను, దేవుని సన్నిధికి నేను అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చింది కనుక నేను దాన్ని అనుభవిస్తానని మీ అంతటా మీరు ఓపెన్ చేశారు, మీరు జూమ్లోకి లాగిన్ అయ్యారు, లైవ్లోకి వచ్చారు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ స్వయం నిర్ణయాధికారం మీదే. ఇక్కడ మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టరు, ఎవరు ఒత్తిడి చేయరు. సమాచారం మాత్రం మీకు ఇచ్చారు, ఈరోజు బుధవారం కూటమి ఉంటుంది అని. ఇక వచ్చేది రాంది మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంది. రావచ్చు, ఎగ్గొట్టి సరదాగా రోడ్ల మీద తిరగవచ్చు, లేదా ఇంట్లో కూర్చొని ఏదో టైం పాస్ చేయొచ్చు, లేదా సెల్ ఫోన్ తీసుకొని కాసేపు ఏదో సోది చూడొచ్చు, ఆ రీల్సో చెత్తో ఆ ఇన్స్టానో ఏదో చూడవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చారు, దేవునికి అందుబాటులో ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశపడ్డారు. ఇది మీ ఇష్టం, మీ సొంతంగా మీరు వచ్చారు. ఇలాగా ఒక వ్యక్తికి అన్నీ చేసే అవకాశం ఉన్నా, అన్నీ చేసే స్వేచ్ఛ ఇచ్చినా, అవన్నీ నాకు వద్దు, నాకు నువ్వు కావాలి అని ఒక వ్యక్తి తనంతట తానుగా ఇష్టపూర్వకంగా తన స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించి దేవుని దగ్గరికి రావటం అనేది దేవునికి ఇష్టం. ఎందుకంటే రియల్ లవ్, అది నిజమైన ప్రేమ. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు, కానీ అవన్నీ పట్టించుకోకుండా నాకు దేవుడే కావాలని నువ్వు దేవుని సన్నిధికి దగ్గరగా రావటం అనేది దేవునికి ఇష్టం. అక్కడ దేవుడు ఎలా సంతోషిస్తాడంటే, నా కుమారునికి నా కుమార్తెకు బోలెడన్ని వ్యాపకాలు ఉన్నాయి, వాటన్నిటిని వినియోగించుకొని వాటితో టైంపాస్ చేయొచ్చు, వాటితో గడపచ్చు. కానీ అవన్నీ ఎంతో ఆకర్షణీయమైనవి కూడా, ఎంతో మజా ఇచ్చేవి కూడా. అయినా అవన్నీ వద్దు, నాకు నా ప్రభువే కావాలని వచ్చారు అంటే నిజంగా వాళ్ళ హృదయం అంతటితో నన్ను ప్రేమిస్తున్నారు, మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువగా నేనే కావాలనుకుంటున్నారు అనేది దేవుడు ఆనందించగలుగుతాడు. అలా కాకుండా ఒక సిస్టమ్ డిజైన్ చేసి కరెక్ట్గా 10 కాగానే ఒక రోబో దాని అంతటా అదే వచ్చినట్టు నీ అంతటా నువ్వు వచ్చి కూర్చున్నావు అనుకో, ఒక టైం దేవుడు రెడీ చేసి ఆ టైంకి అందరూ అలాగ వచ్చి కూర్చొని అందరూ టైం అవ్వగానే అలాగ వెళ్ళిపోయి ఆ సిస్టమ్ పెట్టాడు అనుకో, అంతా మనుషులు రోబోలు అవుతారు, కానీ దేవుడు లాంటి వ్యక్తులు కాలేరు. కానీ ఈరోజు మనల్ని ఎలా నిర్మాణం చేశాడంటే తనలాంటి వ్యక్తులుగా నిర్మాణం చేశాడు. దేవుడు అనుకున్నది దేవుడు చేస్తాడు, అలా మనం అనుకున్నది మనం కూడా చేయొచ్చు. అట్లాంటి హృదయాన్ని, స్వేచ్ఛాయుత జీవితాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చినందున ఇక మనుషుల హృదయాల మీద తన అజమాయిషి అనేది చేయటం మానేశాడు. నేను చెడిపోయిన బతికే బతుకుతానంటే ఓకే అంటాడు, అడ్డగించడం. అడ్డగిస్తే మళ్ళా పెత్తనం చేసినట్టు, నియంత్రించినట్టు అయింది. లేదు నేను మంచి బతుకే బతుకుతానంటే ఓకే అంటాడు, దాన్ని అడ్డగించడు. అదే కదా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో, అన్యాయము చేయు అని అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడిని ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, అపవిత్రుడుగా ఉండగోరిన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, ఎవడు ఎలా అనుకుంటాడో వాడిని అలానే ఉండనియండి, నీతిమంతుడుగా ఉండగోరిన వాడిని ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఎవడు ఎలా ఉండగోరాడో వాడిని అలా ఉండనియండి, ప్రతి వాని క్రియలకు జీతం ఇచ్చుటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఇప్పుడు అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయకుండా నువ్వు నియంత్రించవచ్చు. కయ్యను అలా చెడిపోయిన మనస్సు ఉండకుండా మంచి మనస్సు ఉండేవాడిగా నువ్వు చేయొచ్చు కదా. అంటే నేను నిర్మించినప్పుడు వాడిని మంచిగానే నిర్మించాను, కానీ వాడే తన హృదయాన్ని చెడగొట్టుకున్నాడు. ఎందుకంటే వాడికంటూ స్వయం ఆలోచన శక్తిని నేను ఇచ్చాను కనుక దాన్ని వాడు రివర్స్లో వినియోగించాడు. అప్పటికి నేను వాడికి దిద్దుబాటు చెప్తూనే వచ్చాను, హెచ్చరిక చేస్తూనే వచ్చాను. వాడు ఫస్ట్ బలి అర్పించినప్పుడు నేను అప్పుడే గద్దించాను. దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను త్రోసివేశాడు. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2 మాటలు ఉంటాయి. దేవుడు హేబెలు అర్పణను లక్ష్య పెట్టాడు, దేవుడు కయ్యూను అర్పణను త్రోసేశాడు
అని మాత్రమే ఉంటే అక్కడ ఏం విషయం ఉండేది కాదు. కానీ అక్కడ ఏముందో తెలుసా? దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు కయీనును అతని అర్పణను త్రోసివేసెను అని విడగొట్టి మాట్లాడాడు. హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టే ముందు హేబెలు లక్ష్య పెట్టాడంట దేవుడు. కయీనును అతని అర్పణను త్రోసేసే ముందు అసలు కయీనును త్రోసేశాడంట దేవుడు. ఆ మాట ఎప్పుడన్నా మీరు చూసారా? ఎక్కడుందో? ఆదికాండం 4వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. బైబిల్ ఉంటే చూడండి, బైబిల్ తీసి ఆదికాండం 4వ అధ్యాయం. బైబిల్ తెచ్చుకోకపోతే ఈసారి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బైబిల్ని తీసుకొచ్చేదానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే సరే వదిలేద్దాం, స్క్రీన్ మీద వేస్తాడు, చదవండి. బైబిల్ తెచ్చుకుంటే తప్పకుండా తీసి చూడండి, అక్కడ ఉంది చూడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబెలు అర్పణను లక్ష్య పెట్టెను అనాలి, కానీ హేబెలును అతని అర్పణను అన్నాడు. అంటే ముందు పర్సన్ని లక్ష్య పెడతాడు, తర్వాత వాడిచ్చే అర్పణను లక్ష్య పెడతాడు. పర్సన్ని త్రోసేశాడంటే వాని అర్పణ కూడా చెల్లదు. ఇక్కడ ముందు అర్పణ సెకండ్, ఫస్ట్ పర్సన్. అర్పణ సెకండ్, ముందు వ్యక్తి. ముందు నువ్వెలా ఉన్నావో దాన్ని బట్టి నీ అర్పణకు విలువ ఉంటుంది. నువ్వు సమంజసంగా ఉండకుండా నీ అర్పణను తీసుకొస్తే నీ అర్పణకు మాత్రమే విలువిచ్చేదానికి ఆయన లోకస్తులు నమ్ముతున్నటువంటి వ్యర్థమైనటువంటి వ్యక్తి అయితే కాదు. నిజమైన దేవుడు, ఆయన హృదయాల్లోకి చూసే దేవుడు. మనం ఇచ్చే అర్పణలు మాత్రమే చూసేవాడు నిజదేవుడు కాదు. మన అర్పణలు కాదు, అర్పణ అర్పించే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబెలు యొక్క హృదయం ఏంటి? హేబెలు యొక్క మనస్సు ఏంటి? దేవుడు చెప్పిన పద్ధతిని, దేవుడు చెప్పిన క్రమంలోనే చేయాలి. నేను ఇచ్చేదానికంటే ముందు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. దేవుని ముందు నా హృదయం నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి నచ్చని విధాలు నేను ఉండకూడదు. దేవునికి ఇష్టమైన విధంగా నేను జీవించాలి. దేవుడు చెప్పిన పద్ధతిలోనే నేను ప్రయాణం చేయాలి అనేది హేబెలు మనసులో ఉంది. అందుకని దేవుడు హేబెల్ని ఏమన్నాడు తెలుసా? విశ్వాస వీరుడు, నీతిమంతుడు అని కూడా అన్నాడు. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి అతడు కూడా నీతిమంతుడు. దేవుడు చెప్పిన ప్రకారం దేవుని దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్త సహిత బలితో వచ్చాడు. మనుషుడు తన పాపమునకు ప్రతిగా ఒక జీవిని అర్పించి దాన్ని రక్తమును బట్టి దేవుని యొద్దకు రావాలి. ఇది ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాం హవ్వలు పండు తిన్న దినముననే నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు దేవుడు, కానీ వాళ్ళు చావలా. ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు, కానీ పండు తిన్న దినమున చావల వాళ్ళు. ఆదాము దాదాపు 930 సంవత్సరాలు బ్రతికాడు. అదేంటి పండు తిను దినమున చస్తారన్నాడు కదా దేవుడు, అది ఎందుకని నెరవేరలేదంటే చావు వచ్చింది, కానీ ఆదాం మీదకి కాకుండా జంతువు మీదకి మళ్ళించాడు దేవుడు. అర్థమైందా? మరణం వచ్చింది, కానీ ఆ మరణం వారి మీదకి రాకుండా ఆ మరణాన్ని ఒక పశువు మీదకి పంపించి దాని మరణం ద్వారా వారికి ప్రాయశ్చిత్తం కలిగించి దాని చర్మాన్ని తీసి వాళ్ళకు చర్మపు చొక్కాయలు తొడిగించి వాళ్ళని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అట్లాగా వీరి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని బలి చేయటం అనేటువంటి సెక్షన్ ఆదికాండములో ఆ మొదటి ఘట్టములోనే చూస్తాం మనం. ఆ తర్వాత దేవుడు ఆదాం హవ్వలకు నేర్పినటువంటి విధానం, మీరు నన్ను సమీపింపగోరినట్లయితే మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించి రావాలి, అది మీకు ప్రతిగా ఒక పశువుని. ఇది మోషే ధర్మశాస్త్రం మందు కూడా చెప్తాడన్నమాట. అర్థమైందా? పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, రకరకాల బలులను గూర్చి ప్రస్తావిస్తాడు. అపరాధ పరిహారార్థ బలి, లేవియకాండం 1వ అధ్యాయంలోనే ఇవన్నీ దొరుకుతాయి. అట్లా అసలు ఈ బలి ఎందుకు అంటే పాప పరిహారార్థ బలి. ఒక మనిషి చేసిన పాపం పరిహారం కావాలంటే వానికి ప్రతిగా ఒక పశువుని వధించడం, బలి చేయటం అనే దాంతో ఒక సెక్షన్, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు అంటే, ఒక మనిషికి ప్రతిగా ఒక జంతువు బలి, ఒకరికి ప్రతిగా మరొక ప్రాణి బలి,
అనే ఆ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేశాడంటే, యుగముల అంతమందు ఫైనల్ డేస్లో ఆయనే వచ్చి ఒక మనిషి కొరకు ఆ పశువు ఎలా బలి అవుతుందో ఆ సిస్టాన్ని ఫస్ట్ నుంచి మనిషికి అలవాటు అయింది కనుక నాకు బదులు ఒక పశువు బలి అన్నట్లుగానే నాకు బదులు నా స్థానంలో దేవుడే బలి అయ్యాడు అనే విషయం వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే పశువుల రక్తము మానవుల పాపాన్ని సంపూర్ణంగా పరిహారం చేయలేదు. అయితే ఒక అలవాటు చేశాడు, ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. నీ తప్పుకు ప్రతిగా అదుగా పశువు బలి అంటే నీ పాపాన్ని దాని మీద మోపుతున్నాను అని. ఇదంతా ఎందుకంటే మానవ జాతికి ఇది అలవాటు చేసి ఫైనల్గా ఆయనే వచ్చి మనందరి పాపాలు తన మీద వేసుకుని, ఇదిగో మీకు ప్రతిగా ఇదిగో నేను బలై తిరిగి లెగుస్తున్నాను, మీకు ప్రతిగా నేను ప్రాణం ఇస్తున్నాను అనే దానికి ముంగుర్తుగా ఈ సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి మొట్టమొదట ఏదెన్ తోటలోనే బలి జరిగింది. ఆదాం హవ్వలు పండు తిన్నారు, మరణం వారికి వచ్చింది. ఆ మరణం వారి మీద పడకుండా దాన్ని ఒక జంతువు మీదకి మళ్ళించి దాని మరణం ద్వారా, దాని రక్తం ద్వారా వీరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్ని ఒలిచి వీళ్ళకి సిగ్గుగప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మానవ జాతి పాపానికి పరిహారంగా రక్త ప్రోక్షణ అనే ఆ సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆదికాండం 3లోనే మనకు కనపడుద్ది. అయితే బాగా వినండి, ఆదాము హవ్వలు అప్పటి నుంచి పిల్లలకి అదే నేర్పుకుంటూ వచ్చారు. పిల్లలు దేవుడిని మనం సమీపించాలంటే మన పాపములకు ప్రతిగా పరిహారాన్ని చూపించే మనం దేవుని దగ్గరికి చేరాలి అని. అక్కడ నుంచి ఆ సిస్టమ్ అలా నడిచింది. నోవహు కూడా మీరు గమనించండి, ఓడలో నుంచి బయటికి వచ్చినప్పుడు పవిత్ర జంతువులలోను పక్షులలోనూ కొన్నిటిని తీసి బలిపీఠం కట్టి వాటి మీద బలి అర్పిస్తాడు. నోవహు ఓడలో నుంచి జలప్రళయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బలులు అర్పిస్తాడు. అంటే ఇది అప్పటి నుంచి అలా కంటిన్యూగా నడుస్తూ వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ కయీను హేబెలు విషయంలో తేడా ఏంటంటే, హేబెలు తన మందలో నుంచి క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చి బలిగా అర్పించి దేవుని సమీపించాడు. ఇది దేవుడు పెట్టిన రూల్, దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. దీన్ని నేను తృణీకరించకూడదు. తృణీకరిస్తే నేను దేవుణ్ణి తృణీకరించినట్టే. కాబట్టి దేవుడు పెట్టిన సిస్టమ్ నేను గౌరవించాలి అనేది హేబెల్ హృదయంలో అనుకున్నాడు. కాబట్టి ఆ సిస్టమ్ను అనుసరించి అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయీను అట్లా కాదు. దేవుడు ఏర్పాటు చేసిన సిస్టాన్ని బేఖాతర చేసి వాడు సొంత సిస్టాన్ని లైన్లో పెట్టి వాడి సిస్టానికి దేవుడిని లొంగమంటాడు. ఇది వాడి దరిద్రం, కయీను దరిద్రం అది. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ మనుషుల్లో ఉంటుంది. కొంతమంది ఏమో దేవుడు చెప్పిన సిస్టంలో మనం వద్దామని ఫిక్స్ అవుతారు. కొంతమంది ఏమో దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి, దేవుడు ఇలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి, దేవుడు అలా చేయటం ఏంటి, దేవుడు ఇలా చేయటం ఏంటి, దేవుడు ఇలా వినడా, దేవుడు అలా చేయడా, దేవుడు ఇలా ఒప్పుకోడా, దేవుడు అలా అంగీకరించడా, అయినా దేవుడు అట్లుంటాం ఏంటి, దేవుడు ఇట్లుంటాం ఏంటని వీడు దేవుడి నిర్ణయాన్ని వీడు తృణీకరిస్తూ ఉంటాడు. కొంతమంది సైకాలజీ అలా ఉంటుంది. అంటే దేవుడి శిష్టాన్ని నువ్వు గౌరవించవచ్చు, లేదా దేవుడి శిష్టాన్ని నువ్వు తృణీకరించవచ్చు. రెండూ చేయడానికి నీకు స్వేచ్ఛాయుత హృదయాన్ని ఇచ్చాడు. నీ ఇష్టం. నువ్వు నన్ను ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు. నా శిష్టాన్ని నువ్వు ఖాతర చేయొచ్చు, లేదా బేఖాతర చేయొచ్చు. నిర్ణయం నీదే. దాని రిజల్ట్ ఫైనల్గా నువ్వు అనుభవిస్తావు. ప్రస్తుతానికి నేను నీకు ఇచ్చిన టైం వరకు నిన్ను అస్సలు కదిలించను, నీ ఇష్టం, ఇది టైం నీది కానీ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది మనుషులు హేబెల్లాగా ఉంటారు, కొంతమంది మనుషులు కయీనులాగా ఉంటారు. ఇక్కడ వాళ్ళు అలా ఎందుకున్నారు, వీళ్ళు ఎలా ఎందుకున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛాయుత హృదయాన్ని బట్టి అలా ఉన్నారు. అందరి హృదయం ఒకే రకంగా ఉంచవచ్చు కదంటే అందరిని మనుషులను చేయలే. దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగా చేశాడు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు అడ్డు చెప్పడం, అవకాశం ఉంటే దిద్దుబాటు చెప్తాడు. మంచిది కాదు, నువ్వు ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు అలా కొనసాగావంటే దెబ్బతింటావు, శాపాన్ని తెచ్చుకుంటావు, వద్దురా నువ్వు సరి చేసుకో అని దేవుడు చెప్తుంటాడు. కానీ మనుషుడు అరే ఇది కరెక్టే కదా, దేవుడు నన్ను మందలిస్తున్నాడు, నేను జాగ్రత్త పడాలి కదా, ఇది కరెక్ట్ కాదు కదా, దేవుడు ఒప్పుకోవట్లేదు కదా అని దిద్దుకుంటే ధన్యుడు. ఎందుకంటే తండ్రి బిడ్డలకి చెప్పినట్టు చెప్తాడు. మనుషుడు వినొచ్చు, వినకపోవచ్చు. అలాగే తండ్రిలాగా దేవుడు చెప్తాడు,
ఇక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పిన సిస్టంలో హేబెలు ప్రయాణం చేశాడు, అందుకే హేబెలు నచ్చాడు దేవునికి. ఇప్పుడు బలులెందుకు, పశువులెందుకు, అదెందుకు, ఇదెందుకు అని ఆర్గ్యూ చేయలే. దేవుడు నువ్వు నన్ను సమీపించాలంటే పాప పరిహారార్థ బలి రక్త ప్రోక్షణతోనే రావాలి నాయన. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించే రావాలి, విడిగా రావడానికి లేదు, నేను అంగీకరించున్నది దేవుడు చెప్పిన విషయం. ఇప్పుడు ఇద్దరు ఎవరు వచ్చారు ఆ రూట్లో? అందరు నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఏబేరా? హేబెలు. హేబెలు దేవుడు చెప్పిన సిస్టంలో వచ్చాడు. కయ్యను ఎలా వచ్చాడు? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అవునండి హేబెలు దగ్గర ఉన్నది, హేబెలు గొర్రెల కాపరి కాబట్టి ఆయన దగ్గర ఉన్న దానిలో ఒకటి తీసుకొని హేబెలు వచ్చాడు. మరి కయ్యను వ్యవసాయదారుడు కాబట్టి వాడు పండించిన దానిలో నుంచి ఏదో తీసుకొని వచ్చాడు. ఏమైంది? అతడి దగ్గర ఉన్నాయి, అతన్ని అంగీకరించాడు, ఇతని దగ్గర ఉన్నాయి, ఇతను అంగీకరించాలి. అంతేగాని హేబెలు నాకు చెప్పింది చేశాడు, నువ్వు చేయలేదంటే మరి అతని దగ్గర ఉన్నదే కదా ఇస్తాడు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఎప్పుడు కూడా సేవకులు, ముఖ్యంగా సేవకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య సేవకులకి ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏమీ తెలియని స్థితిలో విశ్వాసులు సామాన్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దీనులుగా, వినయంగా, సాత్వికులుగా, మృదు స్వభావులుగా ఉంటారు. కానీ కాస్త వాక్య పరిజ్ఞానం వచ్చి, కాస్త ప్రతిష్ట పొంది, కాస్త ఏదో సంఘ సేవ చేస్తా, కొంతమంది చేత గుర్తింపబడి అయ్యా దైవజనుడా, అయ్యగారు, అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం హృదయాల్లో మార్పు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఇది ముఖ్యంగా సేవకులకు చెప్తున్నాను నేను. అది గుర్తింపును బట్టి వచ్చే సమస్య అన్నమాట. అసలు ఏ గుర్తింపు లేనప్పుడు, ఒక అనామకుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక సామాన్యుడిగా నువ్వు ఉన్నప్పుడు, నీకు అయ్యగారు అనే టైటిల్ లేనప్పుడు నువ్వు చాలా దీనురాలుగా ఉంటారు అయ్యగారులు, అమ్మగారులు అందరూ. కొద్దిగా కాస్త గుర్తింపబడ్డ తర్వాత కొంచెం మనుషుల్లో కొంచెం అయ్యగారు, అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత చిన్నగా హృదయాల్లో మార్పు వస్తుంది. వాళ్ళు కూడా దేవుని నిర్ణయాన్ని, నియామకాన్ని తృణీకరించే ప్రమాదం ఉంది. కయ్యను మైండ్ వచ్చేస్తుంది. ఈ కయ్యను మైండ్ ఎంత డేంజర్ అంటే, తమను తామే నాశనం చేసుకుంటున్నారన్న స్పర్శ కూడా వాళ్ళకి అర్థం కాదు. తమను తామే పాడు చేసుకుంటున్నారు ఇలాంటి మనస్తత్వంతో, ఇలాంటి బుద్ధితో అన్న స్పర్శ సేవకులకు సహా అర్థం కాదు. ఎందుకంటే స్వయం నిర్ణయాధికారం, నాకు తెలుసు, నాకు సిస్టమ్ తెలుసు, నాకు రూల్ తెలుసు, నాకు వాక్య జ్ఞానం ఉంది, నాకు కొంతమంది గుర్తించినటువంటి సాక్ష్యం ఉంది, నేను కూడా అయ్యగారిని, నేను కూడా అమ్మగారిని అని దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ని కూడా ఒక దశలో బేఖాతరు చేసి, తొందరపాటు అడుగులు వేసి తమకు తామే నష్టం తెచ్చుకున్న సేవకుల్ని నేను చూశాను. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్త ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైన నిష్ఠూరమైన, దేవుడు చెప్పిన, దేవుడు చూపించిన సిస్టానికి మనం లోబడటం, సిస్టంకి లోబడటం అనేది ఎంతైనా మనకు మంచిది. దేవుడు చూపించిన సిస్టాన్ని బేఖాతరు చేసిన వాడు దైవజనుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, దైవజనురాలైనా, దేవుడు నియమించినటువంటి సిస్టాన్ని బేఖాతరు చేస్తే ఖచ్చితంగా శాపంలోకి వెళ్ళిపోతారు. ధన్యులు మాత్రం కాలేరు. అందరికీ చెప్పాను నేను ఈ విషయాన్ని, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒక దశలో దేవుడు చెప్పినట్లు అన్నీ చేయడానికి ఇష్టపడే మన మనస్సు, మరొక దశలో దేవుణ్ణే పాయింట్అవుట్ చేసి, దైవజనుడినే పాయింట్అవుట్ చేసి, ఇది అలా ఎందుకు, ఇది ఇలా ఎందుకు, ఈ రూల్ ఏంది, ఆ రూల్ ఏంది అని ఆర్గ్యూలు చేసి, అవసరమైతే దేవుణ్ణి, దైవజనుడిని కూడా తమ కంట్రోల్లో, అంటే తాము చెప్పినట్టుగా బెండ్ చేయడానికి ప్రయత్నించేటువంటి ప్రమాదం లేకపోలేదు. అది ఎప్పుడూ కూడదు.
ఒకవేళ దైవజనుడు నీకు జడిసి లొంగుతాడేమో కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో లొంగడు. నువ్వు 100 సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే దేవుని శిష్టానికే నువ్వు లోబడటానికి దేవుడు ఒప్పుకుంటాడు, కానీ నీ దిక్కుమాలిన శిష్టానికి దేవుడు లోబడటం మాత్రం అసంభవం. అది కళ్ళ. తమ్ముడు, అర్థమైందా నేను చెప్పింది? ఎప్పటికైనా సరే దేవుడు చూపించిన శిష్టానికి ఎవడైనా రావాల్సిందే, కానీ నువ్వన్న ప్రకారం నీ శిష్టానికి దేవుడు లోబడి రాడు. ఒకవేళ నీకు తెలియని దశలో ఒకవేళ ఎగ్జామ్షన్ ఇస్తాడేమో, కానీ తెలిసి నువ్వు నేను అనకూడదు, నువ్వు తెలిసి పొగరుబోతుగా ప్రవర్తించావంటే మాత్రం దేవుడు ఊరుకోడు. తెలియక ఒకవేళ అమాయకంగా అడుగులు లేస్తే ఎగ్జామ్షన్ ఇస్తాడు, రేపు తెలిచావదు, సరి చేసుకోరా అని. తెలిసి బలిసిన పశువులు వధకు తేబడినట్టుగా తెలిసి బలిసిన వ్యవహారాలు మనం చేశామనుకో, అంటే బలిసిన పశువుల గురించి బైబిల్లో రాస్తుంది కదా, అందుకని మనం కూడా బలిసిన పశువుల్లాగా మనం ప్రవర్తించామనుకో, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఇందులో ఎగ్జామ్షన్ ఏం లేదు, కేటాయింపులు ఏం లేవు, ఇందులో వ్యత్యాసాలు ఏం లేవు. దేవుని జడ్జిమెంట్ ఒకే రకంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఇప్పుడు వీడి మైండ్ ఏంటంటే, వీడి ఆలోచన ఏంటంటే, నేను పొలం పంట పండించా, నా దగ్గర ఉన్న పంటనే తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడతా, దేవుడు అంగీకరించాలి. నా దగ్గర లేనిది నేను ఏడ తీసుకొచ్చేది, కాబట్టి నాకు కష్టం. కాబట్టి ఇప్పుడు దేవుడు అట్లా రూల్ పెడితే ఎట్లా? వాడి దగ్గర ఉన్నాయి గొర్రెలు, వాడు అర్పించాడు, నా దగ్గర ఉంది గడ్డే, నా దగ్గర ఉంది ధాన్యమే, అదే ఇస్తా, తీసుకోవాలి దేవుడు నోరు మూసుకొని అనే టైప్ ఆఫ్ సైకాలజీ కొంతమంది మనుషులకు ఉంటుంది. ఉందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఉంది అని? అంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఈడు వినడో, ఈడు చెప్పింది దేవుడు వినాలి. దేవుడు ఏం చెప్పాడు ఏం ఎందో, ఏం పండితురాలు, ఎంత పొగరంటే, ఎంత హృదయ గర్వం అంటే అంత ఉంటుంది వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, ఒక పక్కన దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. అది కూడా ఎలా అనుభవిస్తారో తెలుసా? దేవుడు వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు ఈ తత్వాన్ని కలిగి ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇలా విరగదీయాల్సి వస్తుంది, నువ్వు సరి చూసుకోమని దేవుడు మొత్తుతానే ఉంటాడు, గుచ్చుతానే ఉంటాడు, దెబ్బ కొడతానే ఉంటాడు, అయినా లొంగరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ హృదయాలు ఎలా మారిపోతాయి అంటే, ప్రకటన గ్రంథంలో ఒక జాతి జనం ఉంది, ఒక జాతి జనం. ఈ జాతి పేరు మూర్ఖ జాతి. నేను పెట్టాలే. ఈ జాతి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూడు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు, మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే దెబ్బలు కొట్టాడంట వీళ్ళని, ఈ దరిద్రుల్ని దెబ్బలు కొట్టాడంట, మొత్తుతున్నాడంట, ఇరగదీస్తున్నాడంట. ఎందుకు ఈ దెబ్బలు కొట్టి మొత్తి ఇరగదీస్తున్నాడంటే, సిగ్గు తెచ్చుకొని మారు మనసు పొందుతారు. దేవుడికి నచ్చని విధంగా అడుగులేస్తున్నాం కనుక తోలుదేస్తున్నాడని గ్రహించి సరి చేసుకుంటారు, లొంగుతారు అని కొడతంటే, వీళ్ళు మారు మనసు పొందకుండా ఏమయ్యారు? ఇటు పక్క చూడు, 16వ అధ్యాయము 9వ వచనం చదువయ్యా. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వీళ్ళ సైకాలజీ ఎలాంటిదంటే, వీళ్ళని తన్నే కొద్దీ కఠినపరచబడతా ఉంటారు, గద్దించే కొద్దీ కఠినమవుతూ ఉంటారు, గద్దించే కొద్దీ కరడగట్టిపోతూ ఉంటారు. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది ఏమో ఏయ్ అంటే వెంటనే బెండ్ అవుతారు,
కొంతమంది అన్నాను ఏంది ఏంది అని ఇంకా కొంచెం గట్టిగా బిగుసుకుపోతారు చూడు, ఆ టైప్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది. దేవుడు గద్దించే కొద్ది ఇంకా కఠినపరచబడి చివరికి స్వీయ నాశనాన్ని తెచ్చుకుంటారు. దానివల్ల వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు, కానీ దేవుడికి కానీ ఇతరులకు కానీ ఏం కాదు. అంటే మెత్తనైన హృదయం కోల్పోయారు. సులభముగా లోబడే పైనుండి వచ్చే జ్ఞానాన్ని తిరస్కరించి తిరుగుబాటు చేసే దయ్యముల జ్ఞానాన్ని నేర్చుకున్నారు. పైనుండే వచ్చే జ్ఞానం ఏంటంటే మొదట మృదువైనది, సాత్వికమైనది, సులభముగా లోబడినది అన్నాడు యాకోబు పత్రికలో. దయ్యాల జ్ఞానం ఏంటో తెలుసా? తిరుగుబాటు చేసే తత్వం. అది రివర్స్ అయింది. మన పిల్లల్లో కూడా చూడు, ఒకడేం చెబుతాడే ఎండ కంట్రోల్ అవుతాడు, ఒకడు అయింది అంటాడు. వాడిని నువ్వు గద్దించే కొద్దీ వాడు ఇంకా కఠినపరచబడతాడు, నువ్వు వద్దనే కొద్దీ ఇంకా మొండి చేష్టాలు చేస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నారు. హేబేలుగాడు ఆ సరుకు అన్నమాట. కయ్యనుగాడు, ప్రభు క్షమించుగా. హేబేలు మంచోడే, కయ్యనుగాడు ఆ సరుకు. గాడని ఎందుకన్నానంటే నరహత్య చేస్తాడు వీడు. అంటే చివరికి వీడు ఎవరిని దాడి చేస్తాడో తెలుసా? దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచాడో, దేవుడు ఎవరిని అంగీకరించాడో, ఎవరిని లక్ష్య పెట్టాడో వాడిని చంపుతాడు. దేవుడు అంగీకరించిన వాడిని ద్వేషించి వాని ప్రాణం తీస్తాడు. ఈ దుర్మార్గుడు, ఈ అసూయపరుడు, వీడు మాట వినని మూర్ఖుడు. ఇది మూర్ఖ జాతి అన్నాను నేను. ఆడాళ్ళలో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను. పాస్టర్ అమ్మల్లో కూడా చూశాను కొంతమందిని, పాస్టర్ అయ్యలను చూశాను కొంతమందిని. వాళ్ళని గద్దించే కొద్దీ కఠినపరచబడతా ఉంటారు, దిద్దుకోకపోగా ద్వేషిస్తూ ఉంటారు, కడుపులో విషం పెట్టుకొని అరే అని వాళ్ళకి ఏ విధంగా ఆలోచిస్తారో కూడా తెలియదు. ఇలా చేసి విశ్వాసులైనా, పరిచారకులైనా, సేవకురాలైన ఎవరైనా సరే ఇలా చేసి ఎవరికి నష్టం తెస్తారు వీళ్ళు? ఆనాడు నీతిమంతుడు హేబేలు అయితే ఈనాడు నీతిమంతుడు యేసయ్య. ఆనాడు కయ్యను ద్వేషించి హేబేలుకు నష్టం తెచ్చినట్టు ఈనాడు నీతిమంతుడైన యేసయ్య పనికి విఘాతం కలిగిస్తారు ఈ దౌర్భాగ్యులు. ఈ కఠినపరచబడినటువంటి వ్యక్తులు దేవుని పనికి నష్టంగా మారతారు. వీరి వల్ల జరిగే దేవుని పని జరగకపోగా జరిగే దేవుని పనికి వీళ్ళే నష్టంగా, దరిద్రంగా తయారవుతారు. అంటే ఇది కయ్యను సైకాలజీ. ఈ సైకాలజీ వీడికి ఇలా పుట్టడానికి దేవుడు కారణం కాదు. దేవుడు కయ్యను, హేబేలు ఇద్దరిని నిర్మించాడు. మరి హేబేలు అలా ఎందుకున్నాడు అంటే వారికి ఇవ్వబడిన స్వేచ్ఛలో కొంతమంది క్రమంగా నడుచుకుంటే కొంతమంది అక్రమంగా నడుచుకున్నారు. హేబేలు లాంటి వాళ్ళేమో దేవుని సిస్టానికి లోబడతారు, రెస్పెక్ట్ చేస్తారు, ఆ సిస్టమ్ను అనుసరించి గౌరవించి బ్రతుకుతారు. కయ్యను లాంటి వాళ్ళేమో ఆ సిస్టమ్ను ఎదిరిస్తారు. దేవుడు నియమించినటువంటి సిస్టమ్ ఇప్పుడు చెప్తాను వినండి. దేవుడు ఏం తీసుకొని రమ్మన్నాడు? తన యుద్ధకు వచ్చేటప్పుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు. రక్త సహిత బలి. దేవుని దగ్గర నువ్వు ఆమోదం పొందాలి, దేవునితో సమాధాన పడాలి, దేవునితో కలిసి నడవాలంటే నీకు ప్రతిగా దేవుడు ఏర్పాటు చేసిన బలి, అది హేబేలు చేశాడు. హేబేలు తన మందలో కొన్ని శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు చెప్పిన సిస్టమ్ని హేబేలు ఫాలో అయ్యాడు. కయ్యను కూడా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? వినండి, ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా హేబేలు దగ్గరికి రావాలి. హేబేలు దగ్గరికి రావాలి. పెద్దోడు చిన్నోడు దగ్గరికి రావాలి. చిన్నోడి దగ్గరకు వచ్చి ఏం చేయాలి తెలుసా? అరే తమ్ముడా, నేను పొలం పండించా, నువ్వు మందన కాసుకున్నావు. ఇదిగో నా పొలం పంటలో కొంత నీకు ఇస్తా, దానికి ప్రతిగా నాకు 1-2 పశువులు ఇవ్వయ్యా. నీ కష్టం నాకు వద్దురా, ఇదిగో నా కష్టం నీకు ఇస్తాను నాయన. ఇది తీసుకొని నాకు ఒక పశువు నీవు, ఈ ధాన్యం తీసుకో, ఇది నీకు ఉపయోగపడిద్ది. నీ పశువుని నాకు ఇవ్వు, నేను తీసుకెళ్ళి దేవునికి రక్త సహిత బలి అర్పిస్తా. ఆ రక్తం ద్వారా నేను దేవుని సమీపిస్తాను నాయన. దేవుడు ఆ సెక్షన్ పెట్టాడు కదా, రూల్ పెట్టాడు కదా, ఆ సిస్టమ్ పెట్టాడు కదా, నేను దాన్ని ఫాలో అవ్వాలిరా.
నీకేముంది, డైరెక్ట్గా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నువ్వు చేసావు నాయన, మరి నేను చేయాలంటే మరి నా దగ్గర ధాన్యం ఉందిరా, అది తీసుకొని ఇవ్వు. లేకపోతే హేబెల్ మంచి బుద్ధి కలిగినోడు, నువ్వు అసలు ధాన్యం ఇవ్వకుండా తమ్ముడు నాకు ఒక గొర్రె పిల్లని రా అంటే ఇస్తాడు, తీసుకోరా అన్నా అని. మీరు అనుకోవచ్చు అడవిలో పోతే దొరుకుతాయి కదా అని. అడవిలో పోతే దొరకడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనుషుల ఉత్పత్తి, జంతువుల ఉత్పత్తి, అన్నిటి ఉత్పత్తి అప్పుడే స్టార్ట్ అయింది. అర్థమైందా? నువ్వు అడవిలో పోతే ఫుల్గా దొరకటానికి అన్ని కుప్పలు కుప్పలు తెప్పలు లేవు. మనుషులే ఉంద నలుగురు, ఆదాము, హవ్వ, కయ్యను, హేబెలు ఉన్నదే నలుగురు. స్తోత్రం. ఇంకా పశువులు కూడా అంతే ఉన్నాయి, అంత చిన్న చిన్న కొద్ది గుంపులు అన్నమాట. అన్నీ అప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్న మంద హేబెలుకి అప్పగించబడింది, పొలము పని కయ్యనుకి అప్పగించబడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? కయ్యను మై స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పండి. కయ్యను ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా హేబెల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వీడికి ఏం అడ్డం వచ్చింది? అహం.